మనిషికి ఉన్న బలమైన ఆయుధం ఏది? ఈ ప్రపంచంలో బలమైన ఆయుధం అంటే ఏమిటి? ఇనుమా? లేక శక్తా? ఇంకా అధికారమా? కాదు. మనిషికి ఉన్న అత్యంత బలమైన ఆయుధం అతని మనసు. మనసు బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా మనల్ని ఓడించలేదు. ఎదురు దెబ్బలు పడతాయి, అవమానాలు వస్తాయి, విఫలాలు ఎదురవుతాయి. కానీ బలమైన మనసు ఉన్నవాడు ప్రతి దెబ్బను ఓ పాఠంగా మలుచుకుంటాడు. భయం ఒక ఆయుధం అయితే ధైర్యం దానికి ఎదురైన బలమైన ఆయుధం. అవకాశం పోయింది అనేది ఒక మాట అయితే మళ్ళీ మొదలు పెడతా అనేది ఓ మహాశక్తి. ఇంకో బలమైన ఆయుధం ఉంది తెలుసా? అదే మాటలు. ఒక మాట మనిషిని పగలగొట్టగలదు, ఒక మాట మనిషిని పునర్నిర్మించగలదు. నీ మాటలు నీ ఆయుధాలు, నీ ఆలోచనలు నీ తుపాకులు, నీ నమ్మకం నీ కవచం. ప్రపంచం నీ మీద యుద్ధం చేస్తే నువ్వు ఆయుధాలు ఎత్తాల్సిన అవసరం లేదు. నీ మనసును మాత్రమే బలపరుచుకో. ఎందుకంటే బలమైన ఆయుధం చేతిలో ఉండదు. బలమైన ఆయుధం మనసులో మాత్రమే ఉంటుంది. నీ బలం బయట కాదు, నీ లోపలే ఉంది. దాన్ని గుర్తించటమే నిజమైన విజయం. మనకు చిన్నప్పటి నుంచి ఆయుధం అంటే కత్తి, తుపాకీ, బలం, శక్తి అని నేర్పించారు. కానీ నిజం ఏమిటంటే ఇవి అన్నీ బయట ఆయుధాలు మాత్రమే. బయట ఆయుధాలు కొంతకాలమే పనిచేస్తాయి, కానీ లోపల ఆయుధాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. అదే మనసు అసలైన బలమైన ఆయుధం. మనిషిని నిజంగా గెలిపించేది అతని మనసు. అదే అతని బలం. మనసు బలంగా ఉన్నవాడు ఓడిపోయినా లేచి నిలబడతాడు, బాధపడినా ముందుకు నడుస్తాడు. అందరూ వదిలేసిన తనను తాను ఎప్పటికీ వదులుకోడు. మనసు బలహీనంగా ఉండే వ్యక్తి చిన్న మాటలకే కూలిపోతాడు, చిన్న సమస్యకే ఆగిపోతాడు, అవకాశం ఉన్నా ముందుకు అడుగు వేయడు. కాబట్టి శరీరం కాదు, మనసే నిజమైన ఆయుధం. ఆలోచనలు మనం వాడే ఆయుధాలు. మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన జీవితం కూడా అలాగే మారుతుంది. నెగిటివ్ ఆలోచనలు ఉంటే భయం ఇంకా భయపెడుతుంది. సందేశం ఆయుధం అవుతుంది. వెనకడుగు వేయాలని తపన వస్తుంది. పాజిటివ్ ఆలోచన ఉంటే ధైర్యం ఆయుధం అవుతుంది. నమ్మకం నీకే ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ప్రయత్నం అనేది నీకు ఒక ధైర్యంలా ఉంటుంది. నిన్ను నాశనం చేసే ఆయుధం కూడా, నిన్ను నిర్మించే ఆయుధం కూడా నీ ఆలోచనే. మాటలు గాయపరిస్తే లేదా గెలిపించేది ఆయుధం. ఒక్క మాట ఒక మనిషిని కూల్చేస్తుంది, ఒక మాట కుటుంబాన్ని పడగొడుతుంది, ఒక కలను చంపేస్తుంది, ఇంకో మాట ఓడిపోయిన వాడిని లేపుతుంది, చీకట్లో వెలుగుని చూపిస్తుంది, మళ్ళీ ప్రయత్నించేలా చేస్తుంది. అందుకే నీ నోట్లోంచి వచ్చే మాటలు నీ చేతిలో ఉన్న ఆయుధాలు. జాగ్రత్తగా వాడితే విజయం తప్పక వస్తుంది. భయం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ ధైర్యం ఉన్నవాడే ముందుకు వెళ్తాడు. ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు, భయం ఉన్న ముందుకు అడుగు వేయటం. భయం ఒక శత్రువు కాదు, ధైర్యం అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధం ఉన్న వాటిని ఏ పరిస్థితి ఆపలేదు. మనపై మనకు నమ్మకం లేకపోతే ప్రపంచం మనల్ని నమ్మదు. నమ్మకం ఉంటే ఒంటరిగా ఉన్నా బలంగా ఉంటాం. ఫలితం రాకపోయినా ప్రయత్నం మాత్రం ఆపం. కాలం కఠినంగా ఉన్నా మనం నిలబడతాం. నమ్మకం ఈజ్ కవచం, మనసు ఈజ్ ఆయుధం. ఈ రెండు కలిస్తే మనిషి అజేయుడు. బలమైన ఆయుధం చేతిలో ఉండదు, చూపించాల్సిన అవసరం లేదు, శబ్దం చేయదు, కానీ అవసరం వచ్చినప్పుడు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. నీ లోపల ఉన్న ఆయుధాన్ని గుర్తించు, దానికి పదును పెట్టు. అదే నిన్ను గెలిపిస్తుంది. నీ లోపల ఉన్న ఆయుధం అనేది నీ మనసు. నీ మనసు గట్టిగా ఉంటే
ఎంతటి సమస్యనైనా నువ్వు ఎదురిస్తావు.